ఆయన నేపథ్యం ప్రజల కోసం పోరాటం. ఆయన ప్రస్థానం ఎన్నో ఉద్యమాలతో సాగింది. భూస్వాములకు పెత్తందారులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో తండ్రిని సోదరుని కోల్పోయిన చరిత్ర ఆయనది. కమ్యూనిస్టు పోరాటాల నుంచి రాజకీయాల వైపు వచ్చిన ఆ నేత ఇప్పుడు ఒక యుద్ధాన్ని ఎదుర్కొంటున్నారు. ప్రత్యర్థి ఎంతో బలమైన వ్యక్తి అయినా చుట్టూ ఆయనకు ప్రతికూల పరిస్థితులు ఉన్నా గెలుపు కోసం అడుగులు వేస్తున్నారు. విశ్వసనీయత, విధేయత, మంచితనంతో నేటి పరిస్థితులకు భిన్నంగా రాజకీయాలు చేస్తున్న ఆ వ్యక్తే విశ్వేశ్వరరెడ్డి. రాష్ట్రంలోనే ఒక భిన్నమైన సెంటిమెంట్ ఉన్న నియోజకవర్గం ఉరవకొండ. ఈసారి ఆ సెంటిమెంట్కు బ్రేక్ వేస్తానంటూ ధీమాగా ఉన్నారు విశ్వేశ్వరరెడ్డి. అసలు ఉరవకొండలో ఉన్న సెంటిమెంట్ ఏంటి? ప్రజా ఉద్యమాల నుంచి రాజకీయాలకి విశ్వేశ్వరరెడ్డి ఎలా రాణిస్తున్నారు? ఈసారి ఉరవకొండలో గెలుపు ఎవరిది? ఇలాంటి అనేక అంశాలను ఆయన అడిగి తెలుసుకున్నాం. నమస్తే సార్. ఎన్నికలు సమీపిస్తుంది, కానీ సమయం చాలా దగ్గరికి వచ్చింది. ఎలా జరుగుతుంది ప్రచారం? ఉరవకొండ నియోజకవర్గానికి సంబంధించి కానీ రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజల్లోనే ఉంటా ఉంది. వైఎస్ఆర్కి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ జగన్ ఎప్పుడు కూడా ప్రజల్లోనే ఉండాలనేటువంటి రీతిలో కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఎప్పుడు జనంలోనే ఉంచున్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ సమీపిస్తున్నాయి కాబట్టి ఇంకొంత ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళి పార్టీ కార్యక్రమాలు వాటిని వివరిస్తూ చాలా ఉధృతంగా ప్రచారం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఉరవకొండ అంటే మొత్తం అంతా రూరల్ ఏరియాలోనే ఉంది. కనీసం ఒక మున్సిపాలిటీ కూడా లేని పరిస్థితి. ఎన్నికలు వచ్చినాయంటే ప్రతిసారి కూడా ఏదో ఒకటి కాంట్రవర్షియల్గా వస్తుంది. ఎందుకు అలా అని? ఏ కాంట్రవర్షి ఉంటుంది? ఎలక్షన్స్ అంటే గెలుపు విషయంలో కానీ ప్రచారంలో కానీ ఈ రకంగా వస్తుంటుంది. ఎందుకు? ఉరవకొండ నియోజకవర్గానికి సంబంధించి కానీ రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజల్లోనే ఉంటా ఉంది. వైఎస్ఆర్కి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ జగన్ ఎప్పుడు కూడా ప్రజల్లోనే ఉండాలనేటువంటి రీతిలో కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఎప్పుడు జనంలోనే ఉంచున్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ సమీపిస్తున్నాయి కాబట్టి ఇంకొంత ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళి పార్టీ కార్యక్రమాలు వాటిని వివరిస్తూ చాలా ఉధృతంగా ప్రచారం జరుగుతూ ఉంది. హుందాగా విమర్శించుకుంటాం, పెద్ద దిగజారి విమర్శలు చేయడం అట్లాంటివి కూడా చేసుకోము. అయితే విమర్శలు తీవ్రంగా ఉంటాయి, రాజకీయంగా ఉంటాయి. ఆ విధంగా అంతే తప్ప వివాదాలంటే ఒక్కటేమంటే వాళ్ళు దొంగ ఓట్లతో గెలుస్తూ వచ్చారు. టీడీపీ పార్టీకి ఎలక్షన్ రోజుకంతా ఎక్కడో ఢిల్లీలో ఉన్నవాడు, కలకత్తాలో ఉన్నవాడు, ఇక్కడ ఇండ్లని శిథిలమై ఆ ఊళ్ళో వాళ్ళు చూడకపోయిన వాళ్ళు కూడా ఎలక్షన్ రోజు వచ్చి దిగుతూ ఉంటారు కార్లలో, బస్సుల్లో, ట్రైన్స్లో పెద్ద ఎత్తున. అది మేము ఈసారి చనిపోయిన వాళ్ళవి, అదేవిధంగా ఇక్కడ నివాసం లేని వాళ్ళవి ఎన్నికల నిబంధనల ప్రకారం వాళ్ళందరినీ కూడా తొలగించాలని చెప్పి మేము పిటిషన్స్ పెట్టినాం. దాంట్లో ఎట్లయినా దొంగ ఓట్లు కాపాడుకోవాలని విశ్వ ప్రయత్నం చేసి అధికారులను బ్లాక్మెయిల్ చేసి దాన్ని ఒక వివాదాస్పదంగా మార్చింది కేశవే. మేమనేది అంటే న్యాయమైన ఓట్స్ ఉండాలనే కోరుకుంటున్నాం. ఆ విధంగా ఎలక్షన్ ఫెయిర్గా జరగాలనేటువంటిది మేము, దొంగ ఓట్లతో గెలవాలని వాళ్ళు అనుకుంటారు. దాన్ని ఈసారి మేము సాగనివ్వమని చెప్పి తెలియజేస్తాం. మీ ప్రత్యర్థి పయ్యావుల కేశవ్ చాలా బలమైన నేత, మరి ఆయన్ని ఎలా మీరు ఎదుర్కోగలరు? కేశవ్ బలమైన నేతని నేను అనుకోవడం లేదు. నేను మామూలుగా వామపక్ష బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన, ఎన్నికల సందర్భంగా ఇట్లా అధికార పార్టీలో చేసే అన్ని రకాల కార్యక్రమాలు నేను చేయలేకపోవడం వల్ల అదొకటే బలహీనత తప్ప ప్రజల్లో నేనే అత్యంత బలమైనటువంటి వాడు. నేను వాళ్ళలాగా కులతత్వాన్ని రెచ్చగొట్టడము, లేకపోతే గ్రామాల్లో పేద వర్గాలను ఓటింగ్కి రానియకుండా చేయడము, ఇట్లాంటివన్నీ కూడా ఏకపక్షంగా పోలీస్ అధికారులను అడ్డుపెట్టుకొని పోలీసుల ద్వారానే ఓట్లు వేయించుకోవడము, ఇట్లాంటివన్నీ అట్లాంటి దాంట్లో నేను బలహీనుడు తప్ప ప్రజల విషయంలో నాకేమాత్రం కూడా కేశవ్ సాటి రాడని చెప్పి నేను తెలియజేస్తాను. ఇప్పుడు ఉరవకొండ నియోజకవర్గంలో ఎవరు గెలిచినప్పటికీ కూడా మార్జిన్ చాలా, అంటే గెలుపు ఓటములు చాలా మార్జిన్గా ఉంటుంది. అంటే 1000-2000 మొత్తమే ఓట్లు వస్తుంటాయి. మరి ఎందుకు ప్రతిసారి ఇలా వస్తుంది? ఈసారి కూడా అదే రిపీట్ అవుతుందంటారు? ఏమవుతుందంటే ఒక 75% గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వస్తుంది. న్యాయబద్ధంగానే 50, 100, 200 అట్లా వస్తుంది. వాళ్లకు మొన్ననే చూసి ఒక 21 బూతుల్లో మ్యాక్సిమం మెజారిటీ వచ్చింది వాళ్ళకు. ఆ 21 బూతుల్లో తర్వాత కొన్ని గ్రామాల్లో కమ్మ సామాజిక వర్గం బలంగా ఉంది. వాళ్ళు డామినేట్ చేసి
ఇతర కులాల వాళ్ళని స్వేచ్ఛగా ఓటింగ్లో పాల్గొనియకుండా కొన్ని గ్రామాల్లోనే వాళ్ళకి మెజారిటీ వస్తుంది. మెజారిటీ గ్రామాల్లో మాకు మెజారిటీ వచ్చినా కూడా వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకు కేశవ్ పంచాయతీ ఉంది. ఒక 3 ఎలక్షన్ల క్రితం మనకు 1000 మెజారిటీ వచ్చింది, కానీ లాస్ట్ టైం 4000 మెజారిటీ వచ్చింది. డైరెక్ట్గా వాళ్ళ వియ్యంకుడు పోలీస్ ఆఫీసర్గా ఉన్నాడు ఘట్టంనేని శ్రీనివాస్ గారు. ఆయన పలుకుబడినంతా ఉపయోగించి పోలీస్ అధికారులను ప్రభావితం చేసి ఆ ఒక్క పంచాయతీలోనే 4000 ఓట్ల మెజారిటీ వచ్చింది. మేము అక్కడ 2000 ఓట్లతో ఉరవకొండలో ఓడిపోయినాము. అట్లాంటి ఒకటి ఛాయాపురం అని ఉండేది. ఇంతకుముందు వాళ్ళు అంతా ఒకటైనప్పుడు 1000 ఓట్లు వాళ్ళకి వస్తే మాకు 50 ఓట్లు వచ్చినాయి. ఇంకొకటి కొటాలపల్లి అని 700 ఓట్ల మెజార్టీ వస్తుంది. సీరిపని 1000 ఓట్ల మెజార్టీ వస్తుంది. అది ఎందుకంటే బలమైన సామాజిక వర్గంగా కమ్మ సామాజిక వర్గం ఉంది. దాంట్లో మాకు ఒకరిద్దరు కమ్మ కులాలు మాకు అనుకూలమైన వాళ్ళు ఉన్నా మెజారిటీ అంతా ఒక్కటయ్యి పేద వర్గాలని భయపెట్టి వన్ సైడ్ చేయించుకుంటారు తప్ప ఆయన బలమైన వాడు కాదు. వాళ్ళ సామాజిక వర్గం కొన్ని గ్రామాల్లో కేంద్రీకృతమై ఉంది. ఆ గ్రామాల్లో వాళ్ళకు మ్యాక్సిమం మెజారిటీలు తెచ్చుకుంటారు. దానివల్ల వాళ్ళు 2000-1000తో బయటపడతారు. ఉరవకొండలో ఏ పార్టీ అయితే గెలుస్తుందో ఆ పార్టీ అధికారంలోకి రాదు అనేది ముందు నుంచి ఒక సెంటిమెంట్ కొనసాగుతుంది. మరి ఈసారి కూడా ఆ సెంటిమెంట్ ఏమన్నా రిపీట్ అవుతుంది? అది పూర్తిగా అబద్ధము. సెంటిమెంట్ ఆధారంగా వేసేవాళ్ళు ఒక 5-6 వేల మంది ఓటర్ ఉంటారు. బట్ అవే నిర్ణయాత్మకమైనటువంటి పాత్ర వహిస్తుంటాయి కొన్ని సందర్భాల్లో, అంతే తప్ప ప్రజలు ఎవరు ఆ సెంటిమెంట్ని చూడడంలో. ఇప్పుడు మేము చాలా గ్రామాల్లో పూర్ సెక్షన్స్ ఉన్న వీధుల్లోకి వాళ్ళకి అవన్నీ ఏం కాబట్టి గవర్నమెంట్ జగన్ ముఖ్యమంత్రి కావాలా, విశ్వేశ్వరరెడ్డి ఎమ్మెల్యే కావాలనేది చూపిస్తారు తప్ప కొంతమంది కొంచెం మూఢ విశ్వాసాలు ఉన్న వాళ్ళు అట్లా ఆలోచిస్తారు తప్ప అది వాస్తవం కాదు. చాలా సందర్భంలో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చిందో అదే పార్టీ ఎమ్మెల్యే ఉరవకొండలో కూడా ఎమ్మెల్యేగా ఉన్న సందర్భాలే ఎక్కువ ఉన్నాయి. ప్రతిసారి కూడా ఉరవకొండలో ఎన్నికల సమయంలో ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్ల తొలగింపు చేర్పులకి సంబంధించి ప్రతిసారి ఇది కాంట్రవర్సీ అవుతుంది. ఎన్నికల సంఘం వరకు కూడా ఫిర్యాదు అందింది. మరి ఈసారి కూడా అలాంటి పరిస్థితులు ఏమైనా కొనసాగినాయా? ఈసారి మేము మొదటిసారి దాని మీద దృష్టి పెట్టినాము. ముఖ్యంగా ప్రణయ్ వాళ్ళ యూత్ లీడర్ వీళ్ళందరూ కూడా దానిపైన మేజర్గా కాన్సన్ట్రేట్ చేసి దొంగ ఓట్లు లేకుండా చేయడానికి అన్ని విధాలా కూడా కంప్లైంట్స్ ఇచ్చి ఎంక్వైరీస్ ఇవన్నీ చేయించినప్పుడు వాళ్ళు ఎంక్వైరీనే కింది స్థాయి అధికారులు కూడా చేయకుండా బ్లాక్మెయిల్ చేసి ఎన్నికల కమిషన్ పైన విపరీతమైన ఒత్తిడి తెచ్చి అధికారులను భయపెట్టి ఇప్పటికి కూడా దొంగ ఓట్లు కొన్ని కాపాడుకోగలిగినాడు. అయితే చనిపోయినవి ఊళ్ళలో దశాబ్దాల తరబడి లేనివి కొన్ని తొలగించినారు ఈసారి అధికారులు. ఆ మేరకు దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేసినారు. దొంగ ఓట్లు కాపాడుకోవడానికి కేశవ్ చేసిన ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. ఉరవకొండలో ఉన్న రాజకీయ పరిస్థితుల కారణంగా అధికారులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి ఒక అభిప్రాయం ఉంది. మీరేమంటారు? అది వాస్తవమే. ఎందుకంటే ఎమ్మెల్యే ఒకరుండి అధికార పార్టీ ఒకటి ఉన్నప్పుడు కొంత ఊగిసలాడతారు అధికారులు. కేశవ్కి ఏమంటే ముందు నుంచి కూడా బ్లాక్మెయిల్ పాలిటిక్స్ చేయడం అలవాటని పై స్థాయి అధికారుల నుంచి కింది స్థాయి వరకు కూడా ఫోన్స్ ద్వారా లేకపోతే మేము అధికారంలోకి వస్తామని ఇట్లా బెదిరించడం ఇవన్నీ అలవాటు. ఎమ్మెల్యే ఒక్కరుండి అధికార పార్టీ నాయకుడు ఒక్కరు ఉన్నప్పుడు ఈయన బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ లొంగ తీసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తాడు, అంతే తప్ప వేరే మా వైపు నుంచి ఎప్పుడు ఇంతవరకు బ్లాక్మెయిల్ చేయడం కానీ వాళ్ళు ఒత్తిడి చేయడం కానీ చేయాలి. ఉరవకొండలో మీ ఆధిపత్య పోరు కారణంగా ప్రధానంగా రెవెన్యూ అధికారులు పోలీసులు కొంత ఇబ్బంది పడ్డారు అని అంటారు, మీరు కాదంటారా? ఆధిపత్య పోరు కాదు, అది ప్రజలకు అందాల్సినవన్నీ అందించాలని ప్రయత్నం చేస్తాం. మేము వచ్చిన తర్వాత ఇప్పుడు 2400 కోట్ల సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి, ఇంకో 1000 కోట్ల అభివృద్ధి పనులు జరిగినాయి. ఇవన్నీ కూడా అందరికీ అందించేదానికి ప్రయత్నం చేసాం. చివరి వాడికి కూడా అర్హత ప్రాతిపదిక అందించే ప్రయత్నాలు చేసాం. కేశవ్ వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి న్యాయబద్ధంగా అందాల్సిన ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ కానీ లేకపోతే ఇతరత్ర అనేకమైనటువంటి విషయాల్లో వైఎస్ఆర్సీపీ వాడికి ఒక్కటి కూడా ఇవ్వకూడదు, ప్రతి ఒక్క ఓటు కూడా మాకు ఇంపార్టెంట్ అని చెప్పి మా వాళ్ళవి ఏటిలో కూడా జరగనివ్వకుండా చేసినప్పుడు తప్పనిసరిగా మేము ఫైట్ చేస్తాం దాంట్లో. అట్లాంటిదే తప్ప వాళ్ళ వైపు నుంచి అక్రమమైన యుద్ధం మాది, అక్రమాన్ని ఎదిరించే యుద్ధం అంతే మాది. ఉరవకొండలో ప్రధానంగా సాగునీరు అందించడంలో విశ్వేశ్వరరెడ్డి విఫలమైనారని పయాల కేశవ్ ఆరోపిస్తున్నారు. వాళ్ళు తెచ్చింది ఒక్క పథకం చెప్పమని పిఏబిఆర్ 10 టీఎంసీలు
అధికారికంగా వైఎస్ రాజశేఖర రెడ్డి కేటాయించిన దశాబ్దాల తరబడి ఉన్న సమస్య ఆ 10 టీఎంసీలు కేటాయింపు లేకపోతే ఈరోజు తాగునీరు కూడా ఉండేది కదా. అది మా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మేమంతా చేసింది కదా అని చెప్పి నేను అడుగుతాను. హంద్రీనివాని 5 టీఎంసీలకు కుదించి జీవో ఇస్తే కేశవ్ ఏం చేసినాడని అడుగుతున్నా. చంద్రబాబు చెప్పినట్టుగా 5 టీఎంసీలే హంద్రీనివా ఉండింటే ఈరోజు జిల్లా పరిస్థితి ఎంత దారుణంగా ఉండేది. మా వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 టీఎంసీల జీవోని చించి పడేసి మళ్ళీ 40 టీఎంసీలు చేసి 6,500 కోట్ల రూపాయలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నట్టుగానే మొదటి రెండవ దశలో ఖర్చు పెట్టడం వల్ల జీడిపల్లి రిజర్వేర్ ఇవన్నీ నిర్మాణమైనాయి. ఇప్పుడు మొన్ననే ఇప్పేరు వీటన్నిటికీ నీళ్ళు ఇచ్చిన ముద్దులాపురం అసలు జీవో కూడా ఇవ్వకుండా ఓట్ల కోసం తవ్వించి వాడు కాంట్రాక్టర్ సూసైడ్ చేసుకునే పరిస్థితి వస్తే మేమందరం కూడా కాలువలను బూడిపేపిస్తే కేశవ్ వాళ్ళని రెచ్చగొట్టి మేము దానిపైన దాదాపు 11 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి జీవో ఇప్పించి ఇప్పేరు ముద్దులాపురం ఆ చెరువులన్నింటికి నీళ్ళు ఇప్పించగలం. ఇప్పుడు కూడా వజ్రకరూరు గుంటకల్ చెరువులకి నీళ్ళు ఇవ్వడానికి మొన్న కూడా పబ్లిక్ మీటింగ్లో 20 కోట్ల రూపాయలు భూసేకరణకు అనౌన్స్ చేసినాడు. ఇప్పటికీ వాటికి సంబంధించిన టెండర్స్ కూడా పిలిచినాం. కాలువ పనులకు సంబంధించి ప్రతి పని ఏదైనా జరిగింటే జగన్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి హయాంలోనే తప్ప టీడీపీకి చెప్పుకోవడానికి ఏముంది. ఇట్లాంటి ఒకే గ్యాస్ కోతలు రాయడు తప్ప కేశవ్ చేసింది ఏమీ లేదని చెప్తా ఉన్నా. కేశవ్ ఇంకా ఏం చేసినాడంటే తానున్నప్పుడు భూసేకరణకు డబ్బులు ఇవ్వకుండా కాంట్రాక్టర్లకి మోసం చేసి కాలువలు తవ్వించినాడు. దాంట్లో నీళ్లు మామూలుగా పారుతూ ఉంటే లత్తవరంలో వాళ్ళ టీడీపీ వాళ్ళని రెచ్చగొట్టి కాలువలు పూడ్పేపించినాడు. చోళ సముద్రం వాళ్ళని రెచ్చగొట్టి ముద్దులాపురం ఇప్పేరు చెరువులు పోయే కాలువలను పూడ్పించినాడు. అట్లా ఆయన ఏదైనా చేసింటే కాలువలను పూడ్పించే వ్యవహారం రైతులకు నీళ్ళు అందకపోయినా సరే వైఎస్ఆర్ పార్టీ చేయలేదనేటువంటి ఇది చేయడానికి ప్రయత్నం చేసినాడు తప్ప ఆయన చేసింది ఏమీ లేదు మా నియోజకవర్గం. హంద్రీనివా పనుల విషయంలో వైఎస్ఆర్ ప్రభుత్వము విఫలమైంది అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. అది నిజం కదా? హంద్రీనివా విషయంలో మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు మన పబ్లిక్ మీటింగ్లో అనౌన్స్ చేసినాడు. దాదాపు 68 కోట్ల రూపాయలు 75,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి ఈరోజు భూసేకరణ డబ్బులు అవన్నీ కూడా వెంటనే విడుదల చేస్తామనేటువంటి చెప్పినాడు. జీడిపల్లి రిజర్వాయర్ కూడా 80 కోట్ల రూపాయలు పునరావాసం వాటి కోసం ఇస్తామనేటువంటిది కూడా మొన్న అనౌన్స్ చేయడం జరిగింది. వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేసినారు హంద్రీనివా విషయంలో వాళ్ళ పాత్ర ఏంది? మేము 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని నేను 16 మంది రాయలసీమ ఎమ్మెల్యేలు పిలుచుకొచ్చి ధర్నా చేసినాను, జలదీక్షలు చేసినాను, నిరంతరం అరెస్టులు అయినాం, అదేవిధంగా పంప్ హౌసెస్ ముట్టడి చేసినాం. ఇవన్నీ చేసినా కూడా వాళ్ళ హయాంలో చంద్రబాబు హయాంలో ఏమీ చేసింది లేదు. కేవలం ఈ యొక్క రేట్స్ ఎస్కలేట్ చేసి కొత్త టెండర్స్ పిలిచి కొత్త జీవోలు ఇచ్చి డబ్బు స్వాహా చేసే ప్రయత్నం చేసినారు తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదనేటువంటిది అందరికీ తెలుసు ప్రజలకు. ఉరవకొండ నియోజకవర్గంలో ఎప్పుడూ కూడా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే ఉంటున్నారు. అందుకే ఉరవకొండ అభివృద్ధి చెందలేదు అంటారు. దానికి మీరేమంటారు? అంటే యాక్చువల్గా అంటే గవర్నమెంట్ ఎవరిది ఉంటే వాళ్ళే ఎమ్మెల్యేగా ఉంటే మోరల్గా ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది కొట్లాడడానికి కానీ గవర్నమెంట్తో తెచ్చుకోవడానికి కానీ ఏటికైనా కూడా. అధికారంలో ఎవరుంటే వాళ్ళే ఎమ్మెల్యేగా రావడం అనేటువంటిది ఎక్కువ ఉపయోగపడుతుంది. ప్రతిపక్ష పార్టీలకి పాతకాలంలో మాదిరి ఇప్పుడు లేదు. పాతకాలంలో ప్రతిపక్ష పార్టీనే ఎమ్మెల్యేనే ఎంపీనే ఉండేది. ఇప్పుడు అట్లా అధికార పక్షం ఎవరుంటే వాళ్ళు చెప్పినట్టుగానే పనులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. తాజాగా ఉరవకొండలో ఎన్నికల నియమావళి వచ్చిన తర్వాత కూడా మీరు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు అనేది వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. దాని మీద మీరేమంటారు? వాళ్ళ అలవాటు మాకు ఉంటుంది అనుకున్నారు. వాళ్ళు ఏమంటే అప్పట్లో ఒకటి శంకరయ్య అని ఒకడు ఉండేవాడు విడపనకల్లో, పిలుచుకొని వచ్చి పాత డేట్స్ వేసి ఎక్కడో ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఎలక్షన్లో ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళ దగ్గర పోయి సంతకాలు పెట్టించుకొచ్చి విడపనకలు అవన్నీ పట్టాలు పంపినాడు. అట్లనే ముస్టూరులో కూడా తిమ్మప్ప అని ఒక ఆయన రిటైర్డ్ అయినాడు. అట్లాంటి తహసీల్దార్లు పిలుచుకొచ్చి పాత డేట్స్ వేసి అవన్నీ కూడా పంపిణీ చేసి ఒక్క ఉరవకొండ టౌన్లోనే 1000 పట్టాలు ఎన్నికలు ఇంకొక 20 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందనగా 14 సర్వే నెంబర్లు ఒక్కొక్క పట్టా మీద వేసి మోసం చేసి ఓట్లు వేయించుకున్నాడు. అవన్నీ కూడా అవి ఎన్నికల తర్వాత జనానికి అర్థమైంది. మేము ఆ విధంగా కాకుండా అందరికీ కూడా జగనన్న లేఅవుట్లలో జగనన్న వీటి కింద వాళ్ళన్నిటి పట్టాలు తయారు చేసి పక్కగా తయారు చేయించి ఇచ్చాం. ఈవెన్ హైకోర్ట్స్లో కూడా కేశవ్ అడ్డుపడుతూ ఉన్నాడు. అవి తొందరగా రాకుండా
వాళ్ళ మేనేజ్ చేయడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నాడు. అవన్నీ కూడా నాకు మొన్న హైకోర్టు పోయినప్పుడు కూడా బయటపడినాయి. చాలా హైకోర్టులో పెండింగ్ ఉన్న కేసులు కూడా వెంటబడి పరిష్కారం చేసినాము. ఒక్క ఉరవకొండ టౌన్లోనే 3,500 పైగా ఇంటి స్థలాలు పంపిణీ చేసినాం. అదేవిధంగా ఇండ్లు కూడా వేల సంఖ్యలో ఇచ్చినాము. ఒక రకంగా కొత్త ఉరవకొండ టౌన్నే మేము నిర్మించినాము. అంతే తప్ప వాళ్ళ మాదిరి మేము పాత డేట్స్ ఇచ్చేది మేము ఓపెన్గా చేసాము. అన్నీ కూడా ఏదున్నా కూడా పక్కాగా బుక్స్ ఇచ్చి చేసాము. విలేకరులకు కూడా ఎక్కడ ఇవ్వాల, ఒక్క ఉరవకొండలోనే ఇప్పించగలిగినాం పట్టాలు కానీ ఇవన్నీ. ఉరవకొండ నియోజకవర్గంలో విశ్వేశ్వరరెడ్డికి ప్రణయ్ బలమా బలహీనత? ప్రణయ్ సగం పని చేస్తూ ఉంటాడు. నాకు ప్రణయ్ పద్ధతి వేరుగుంటుంది, నా పద్ధతి వేరు. మేము ఓల్డ్ ట్రెడిషనల్ పద్ధతుల్లో చేస్తాము. ప్రణయ్ వల్ల లేటెస్ట్గా ఇప్పుడు ఉన్నటువంటి అధునాతనమైన నాలెడ్జ్ వీటన్ని ఉపయోగించి చేస్తూ ఉంటాడు. ప్రణయ్ వల్ల నాకు సగం పని ఈజీ అవుతుంది. తర్వాత ప్రణయ్కి యూత్లో వీటన్నిటిలో కూడా చాలా ఫాలోయింగ్ ఉంది, చాలా బలమైన వాడేవాడు. విశ్వేశ్వరరెడ్డి చాలా మంచివాడు. ఆయన చుట్టూ ఉన్న కోటరీ కారణంగానే ఆయనకు చాలామంది దూరం అయ్యారు, ఆయన సన్నిహితులు కానీ బంధువులు కానీ అంటారు. దానికి మీరేమంటారు? ఎవరు దూరంగా, నాకు చదువుకునేటప్పుడు ఎవరు ఉన్నారో వాళ్ళంతా ఇప్పటికి కూడా నన్ను అభిమానిస్తారు. ఎవరో ఒకరో ఇద్దరు మామూలు సహజమే. ఇన్నే నాకు తెలిసినంత వరకు నాకు 50 ఏళ్ళ కింద పరిచయం అయినాడు కూడా ఈరోజు కూడా నాతో ప్రేమగా స్నేహంగానే ఉన్నాడు. ఎవడో ఏమైనా స్వార్థమైన ఆలోచించి అవి జరగకపోతే పోయిండొచ్చు తప్ప మేము జనరల్గా నాకు ఎవరు దూరం గారు. ఈవెన్ శత్రువులు కూడా నా పట్ల కాలేజ్ ఎలక్షన్స్లో కొట్లాడుకున్న వాళ్ళు కూడా నన్ను అఫెక్షనేట్గానే చూస్తారు. నాకు అట్లాంటి శత్రువులు తయారు కల్లా ఏదైనా కొత్తగా ఈ పార్టీలకు వచ్చిన తర్వాత ఏమన్నా చేయలేకపోయింటాం, మాకు జరగవు కొన్ని అట్లాంటి వాటిలో ఏమైనా కొంతమంది నొచ్చుకోండి. ఉరవకొండ నియోజకవర్గంలో ఈసారి మీ కుటుంబం నుంచినే మీ సొంత సోదరుడు పోటీ చేస్తున్నారు. మరి దాని ఎఫెక్ట్ ఏమన్నా మీకు కనిపిస్తుంది? మధు పోటీ చేస్తున్నది. మధు చాలా రోజుల నుంచి అసంతృప్తి ఉన్నది, అవన్నీ కూడా అందరికీ తెలుసు. నేను చెప్పేది అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎలక్షన్స్లో ఈరోజు వైఎస్ఆర్ పార్టీనా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉన్న కూటమి మధ్యనే యుద్ధంలాగా జరుగుతూ ఉంది. ఎలక్షన్ చాలా ప్రెస్టీజియస్గా రెండు పార్టీలు తీసుకొని చేస్తూ ఉన్నాం. అట్లాంటప్పుడు మూడో వైపుగా ఓట్లు వేసే పరిస్థితే లేదు. ఇక్కడనే ఉరవకొండనే కాదు, ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి నామమాత్రం ఓట్లు వస్తాయి. అంతేకాకుండా పోలరైజ్ అయిపోయినారు వైఎస్ఆర్ కూటమి. అట్లే జరుగుతుంది ఎలక్షన్, అంతే తప్ప మూడో వైపు ఆలోచించే పరిస్థితే లేదు. కనీసం మీ సోదరుడు ఒక 5,000 ఓట్లన్నా చీల్చగలుగుతాడు, అవి విశ్వేశ్వరరెడ్డికి పడే ఓట్లేనే అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఏమంటారు? అవి నా ఓట్లే పడతాయని ఏం లేదు. యాంటీ గవర్నమెంట్ ఓట్స్ కూడా కొన్ని పడవచ్చు, కొన్ని ఇతరత్ర అవి ఎన్ని ఓట్లు పడతాయనేది నేను కామెంట్ చేయను కానీ, బట్ నాకు పెద్ద నష్టం లేదని అనుకుంటున్నాను. ఈసారి తెలుగుదేశం పార్టీ గెలిస్తే తప్పకుండా పయ్యావుల కేశవ్ మినిస్టర్ అవుతారు అని చెప్పేసి అంటారు. మరి ఆ ప్రభావం మీ మీద ఏమన్నా తిరిగి చూపించేకి ఏమన్నా అవకాశం ఉంటుందా? ఆయన ప్రతి ఎలక్షన్స్లో కూడా నేను హోమ్ మినిస్టర్ అవుతా, నేను ఆర్థిక మంత్రి అవుతా అని పెద్ద ఆయనే చెప్పుకుంటాడు. ఆయన మనుషులు ఇంకా అదే ప్రచారం చేస్తారు, దాంట్లో కొత్తదనం ఏం లేదు. సీనియర్ పయ్యావుల కేశవ్ కూడా ఆయన ఒకసారి కూడా మంత్రి అయ్యే అవకాశం రాలే. ఈసారి కూడా అదే చెప్పుకుంటారు, మేమే గెలిస్తే మంత్రి అవుతామనేటువంటి. దాని ప్రభావం పెద్ద పట్టించుకోరు. వాళ్ళ క్యాడర్ను ఉత్సాహపరచకు తోడ్పడవచ్చు తప్ప మామూలు ప్రజలకు ఆయన ఎమ్మెల్యే అయితే ఇంక అందుబాటులో లేకుండా వెళ్ళిపోతాడు అనేది అందరికీ తెలుసు. ఈసారి వైఎస్ఆర్ పార్టీకి కానీ లేదా విశ్వేశ్వరరెడ్డికే ఓటు వేయాలంటే ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు? ఒకటి, ఎప్పుడు నేను ప్రజల్లో ఉండేటువంటి అలవాటు, నేను స్టూడెంట్ డేస్ నుంచి కూడా ఎప్పుడు జనంలోనే ఉండే మనిషిని నేను. ఏదైనా కూడా పలుకుతాడు, అందుబాటులో ఉంటాడు అనేటువంటిది. ముఖ్యంగా వేల మందికి హౌస్ సైట్స్ కానీ, లేకపోతే ఈ భూముల ఫారెస్ట్ భూముల విషయాల్లో కానీ, లేకపోతే ఈ మామూలు ఏమంటారు వీటన్నింటిలో కూడా పూర్ విశ్వ అనేటువంటిది అందరికీ తెలుసు. దాంతోపాటు రైతు సంఘం లీడర్లుగా అసెంబ్లీలో కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా రైతు సమస్యలు, రైతు బడ్జెట్ మీద నాకే అవకాశం ఇచ్చేవాళ్ళు జగన్. ఆ విధంగా రైతుల విషయాల్లో కూడా ఇన్సూరెన్స్ కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఇంకొక విషయంలో కానీ ఫైట్ చేస్తాడనేటువంటి పూర్తి నమ్మకం ఉంది. విశ్వ ఎమ్మెల్యేగా ఉంటే సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంటాడనేటువంటి ఒక బలమైనటువంటి అభిప్రాయం ఉంది. 2014 నుంచి 19 వరకు సుమారు వైసీపీ ఎమ్మెల్యేలు 23 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశంలోకి వెళ్ళారు.
విశ్వేశ్వరరెడ్డిని కూడా లాగాలని ప్రయత్నం చేశారు. మరి మీరు ఎందుకు వెళ్ళలేదు? అంటే మెయిన్గా నా ఇంటెగ్రిటీ దానికి కారణం. నేను విద్యార్థి దశ నుంచి నన్ను చూసినటువంటి వాళ్ళు ప్రయత్నం చేశారనేటువంటి చెప్తారు తప్ప వాళ్ళ పార్టీ లీడర్సే చంద్రబాబు గారికి చెప్పారని. ఆ విధంగా డబ్బులకి వాటన్నిటికీ రాడు, జగన్కు చాలా విశ్వసనీయుడు, పార్టీ మారడనే చెప్పినారన్నందువల్ల మిగిలిన వాళ్ళు మాత్రం నా దగ్గర డబ్బు ఆఫర్స్ ఇట్లాంటివన్నీ కూడా చేయలేదు. కానీ భవిష్యత్తు ఉంటుంది నీకు అనేటువంటి పద్ధతిలో మామూలుగా అసెంబ్లీలో కలిసినప్పుడు మాట్లాడేవాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళు. అయితే వాళ్ళకి తెలుసు నా ఇంటెగ్రిటీ అవన్నీ కూడా. నన్ను అట్లాంటివి రాడు అనేటువంటిది పార్టీ మారడని వాళ్ళకి బలంగా తెలుసు కాబట్టి నన్ను పెద్ద అట్లా బేరాలు పెట్టడం అట్లాంటివన్నీ చెయ్యలే నా దగ్గర ఇవ్వడు. 2019లో జగన్ ఇచ్చినటువంటి కొన్ని మేనిఫెస్టోలో ప్రధానమైన అంశాలను ఆయన హామీలు నెరవేర్చలేదు. అందుకే ఈసారి వైఎస్ఆర్ పార్టీకి ఎదురుగాలి వీస్తుంది అని అంటారు. మరి మీరేమంటారు? అంటే జగన్ గారు 3,000 రూపాయలు పెన్షన్ చేస్తున్నాడు, ఇచ్చినాడు. చేయూత కింద మహిళలకు సంవత్సరానికి 18,150 ఇస్తా అన్నాడు, ఇచ్చినాడు. ఆసరా 25,000 కోట్ల రూపాయలు చంద్రబాబు ఎగ్గొట్టిపోతే అవన్నీ ఇస్తా అన్నాడు. మహిళా సంఘాలని అత్యంత బలోపేతం ప్రతి విషయంలో కూడా 99.5% అమలు చేసినాడు. ఒక్క మద్య నిషేధం విషయంలో కొన్ని ఇబ్బందులు వచ్చినాయి, దానివల్ల అది పూర్తి 100% చేయలేకపోయిండొచ్చు. కానీ బట్ అన్ని విషయాల్లో బాగా చేశాము. మద్య నిషేధం చేయడం అనేది ప్రజలతో చాలా కష్టమైంది. అది దానికోసం కూడా జగన్ మ్యాక్సిమం ప్రయత్నం చేశాడు. దాన్ని బాగా తగ్గించగలిగినాం. వాళ్ళు ఇంటేక్ ఇవన్నీ కూడా తగ్గించగలిగినాము. 100% చేయలేకపోయినాం. అదొక్కటి. 2019లో ఇచ్చిన మేనిఫెస్టోని 2024కి కూడా అవే కొన్ని మార్పులు చేసి చెప్పారు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మీకేమన్నా దాంట్లో కొత్తదనం ఏం కానీ? నవరత్నాలు అనేటువంటిది ప్రజల జీవన ప్రమాణాలను పెంచినాయి. లక్షలాది మంది పేద ప్రజలు ఈరోజు ధైర్యంగా ఉండగలిగినాయి. వాళ్ళ ఆత్మగౌరవం కానీ ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది ప్రజల రాష్ట్రంలో. నవరత్నాలు అంటే ప్రజలకి చాలా నమ్మకం ఉంది. ఆ నవరత్నాలనే మరింత బలోపేతం చేసేటువంటి విధంగా అమ్మఒడి కానీ లేకపోతే చేయూత కానీ రైతు భరోసా వీటన్నింటిలో కూడా ఇంకొంత స్ట్రెంగ్తన్ చేసే పద్ధతిలో చేసినాడు. ఊరికే ఏవేవో అబద్ధాలు చెప్పి మేనిఫెస్టోని పక్కన పడేసే వాళ్ళలా కాకుండా మేనిఫెస్టో ఒకసారి చెప్పినాక 100% అమలు చేయాలనేటువంటి పట్టుదల ఉన్నవాడు జగన్ కాబట్టి అబద్ధపు మాటలు చెప్పలే, చేయలేనివి చెప్పలే, ఏం చేయగలమో చెప్పలే. ఈసారి కూడా ఇవన్నీ కూడా నవరత్నాలు అమలు అయితే జగన్ గారు చెప్పినట్టుగా చాలా ప్రజల్లో మార్పు వస్తుంది. వాళ్ళ ఎడ్యుకేషన్లో, హెల్త్లో వీటన్నింటిలో కూడా పెద్ద మార్పులు రాబోతాయనేటువంటిది వాస్తవం. అదేవిధంగా జగన్ మేనిఫెస్టోలో చెప్పని అంశాలు కూడా చాలా చేశాడు. భవిష్యత్తులో కూడా చేస్తాం మేమందరం కూడా. వీటితో పాటు ఇండస్ట్రియలైజేషన్ వీటికి సంబంధించి కూడా గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా బెటర్ అయింది. పెట్టుబడులు రావడం కానీ వీటన్నింటి విషయంలో అగ్రభాగాన్ని నిలబడడం, ప్రజల జీవన ప్రమాణాలు పెరిగినాయి. అదేవిధంగా వాళ్ళ తలసరి ఆదాయం పెరిగింది, రాష్ట్ర స్థూల ఆదాయం పెరిగింది. వీటన్నింటిలో కూడా జగన్ను తన శక్తి మేర చేసిన 2 సంవత్సరాలు కరోనా 1,000 కోట్ల రూపాయల నష్టం వచ్చినా కూడా కరోనాను ఎదుర్కొని ఈ మాత్రం అభివృద్ధి సాధించడం నిజంగా గ్రేటే. అది జగన్ ప్రభుత్వంలో రైతులకు ప్రధానంగా ఒక 6-7 వేలు రైతు భరోసా తప్ప ఏమీ మేలు జరగలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంది. నువ్వు ఏ అకౌంట్ బుక్ చూసినా, నేను అకౌంట్ బుక్ కాదు, మేము ప్రజలకు ఇచ్చినాం, మేము ఏమేం చేసినాం అనేది పారదర్శకంగా సచివాలయాల ద్వారా ఇచ్చినాం. వాటన్నింటిలో కూడా నాకు తెలిసినంత వరకు ప్రతి రైతు బుక్లో కూడా రైతు భరోసా కింద 50,000 మించే 54,000, 58,000 రూపాయల వరకు అందరికీ పడినాయి. అందుకనే చంద్రబాబు నాయుడు రుణమాఫీ అని చెప్పి మోసం చేసి 1,00,000 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేయాల్సి ఉన్న చివరికి 13,000 కోట్ల రూపాయలు కూడా చేయాలి. ఆయన చేసింది పోను ఈరోజు వడ్డీలు పెరిగి బ్యాంకుల్లో వాళ్ళంతా కూడా బ్యాంకు మెట్లెక్కే పరిస్థితి లేకుండా చేసినాడు. నేను అందుకని అసెంబ్లీలో ఒకసారి అడిగిన, మీరు చేసిన రుణమాఫీ వల్ల రైతులకి కష్టం పెరిగిందా, లాభం ఏమన్నా జరిగిందా అంటే అది చెప్పే పరిస్థితిలో లేరు వాళ్ళ ఆన్సర్. ఎందుకంటే చంద్రబాబు చెప్పిన మాటలు విని రైతులకు తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. జగన్ వచ్చినాక రైతు భరోసా పేరుపైన అయినా సరే ఈసారి 5 ఏళ్లలో 80,000 రూపాయలు అందిస్తామంటున్నాడు. 80,000 రూపాయలు అదంతా కూడా రైతులకు ఫ్రీగా అందించినట్టే కదా. అది ఏమంటే రుణమాఫీ అనే పేరంటే జగన్ గారు బ్యాంక్స్లో ఒక క్రమశిక్షణ ఇవన్నీ నష్టపోతాయి. అట్లాంటివి ఎంకరేజ్ చేయడం వల్ల
వచ్చేది ఏం లేదు. రుణమాఫీ అనౌన్స్ చేసి చేయలేకపోవడం వల్ల చంద్రబాబు నాయుడు 21 సీట్లకు పడిపోయినాడు. మనకు అట్లాంటి దుర్గతి అవసరం లేదు, మనం అబద్ధాలు చెప్పాల్సిన పని లేదనే జగన్ స్థిరాభిప్రాయం. చాలామందికి అర్థం కానిది, చాలామందికి తెలియంది ఏమంటే విశ్వేశ్వర రెడ్డికి మధుసూదన్ రెడ్డికి ఎక్కడ విభేదాలు ఏర్పడ్డాయి అనేది చాలామందికి అర్థం కావటం లేదు. మీరేమంటారు? ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు సంబంధం లేని విషయాలు, రాజకీయాలకు సంబంధం కుటుంబ విషయాలు. ప్రతి కుటుంబంలో కూడా చిన్న చిన్న సమస్యలు అనేక రూపాల్లో వస్తుంటాయి. దాంట్లో భాగంగానే ఇది కూడా వచ్చింటుంది. దాన్ని ప్రజలందరికీ ఎక్స్ప్లెయిన్ చేసాం, దానివల్ల ప్రజలకు వచ్చిన నష్టం కూడా లేదు. చివరిగా చెప్పండి సార్, మీ మొత్తం నియోజకవర్గంలో ఈసారి గెలుపు మీద మీ ధీమా ఏంటి? ఈసారి 100% గెలుస్తాం. ఈవెన్ టీడీపీ వాళ్ళలో కూడా అదే ఉంది. అన్ని సర్వేస్లో కూడా చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది. ఎప్పుడు ప్రజల్లో ఉన్నాడు. పోయినసారి కూడా మోసం జరిగింది అనేటువంటి ఒక సానుభూతి ఉంది. తర్వాత జగన్ అమలు చేసిన పథకాల వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా స్ట్రెంగ్తన్ అయింది. ఈ రెండు కలిపి వ్యక్తిగతంగాను జగన్ గారి ఇది రెండు కలిపి 100% గెలుస్తాం. థ్యాంక్ యూ సార్. ఎన్నికల సమీపిస్తున్నప్పటికీ మీ విలువైన సమయాన్ని మా ఛానల్కి కేటాయించి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇది పరిస్థితి. ఉరవకొండలో ఈసారి తాను ఖచ్చితంగా గెలుస్తానని, అందుకు తగ్గట్టుగానే పరిస్థితులన్నీ కూడా తనకి అనుకూలంగా ఉన్నాయని, ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ కూడా తన గెలుపు తథ్యమని, తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారు, ఇక్కడ తాను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను, ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన సెంటిమెంట్ను కూడా బ్రేక్ చేసి ఇక్కడ గెలవబోతున్నాను అని చెప్పేసి విశ్వేశ్వర రెడ్డి తెలియజేస్తున్నారు.